పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్ల ఫిట్నెస్లను ఆర్డీఏ అధికారులు తనిఖీలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్ల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ ను బస్సులలో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్నాయక్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేదు కదా, నేను 50 మంది 60 మంది వెళ్తానా లేదా? ఏ ఇయర్ మీరందరూ ఆల్ బ్రాంచెస్ అంటే ఇంజనీరింగ్ డిప్లొమా అన్నీ ఉన్నాయి. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం తెలుసా మీకు? అటెండర్ ఉంటాను. ఓకే, అంటే ఏదైనా మీ డ్రైవర్ ఏమైనా ఓవర్ స్పీడ్ అట్లా తోలితే మీరు కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టి చూస్తున్నా మీరు. అకాడమిక్ ఇయర్ 24-25 స్టార్ట్ అయిన సందర్భంగా మనం ఈఏబీస్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. డైలీ వెహికల్ యొక్క ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవర్ లైసెన్స్, అటెండర్ అండ్ ఇతర ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మరి మిగతా అన్ని హ్యామర్ ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేయడం. వీటిలో ఏమైనా వైలేషన్ ఉన్నా కానీ వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. మేము అటెండర్ అండ్ డ్రైవర్కి వాళ్ళకు స్పీడ్ తోలకుండా ఉండాలని, మరియు పిల్లలు బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వాళ్ళ సహాయంగా ఉండి రోడ్ దాటించాలని కోరుకుంటాం. యాజమాన్యానికి మేము మీరు క్వార్టర్లీ మంత్లీ వెహికల్ని సర్వీస్ చేయించుకోవాలని, ఏదైనా ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ చేయాలని, ఇట్లా ప్రమాదరహిత రామగుండం గోదావరి కనిలో మనం స్కూల్ బస్సులు ప్రమాదరహితంగా ఉండాలని మేము యాజమాన్యాన్ని ప్రత్యేకంగా కోరుకుంటాం. ఏదైనా వైలేషన్ ఉంటే ఖచ్చితంగా వారిపైన కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మనం 2 బస్సుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. మనకు రామగుండం మొత్తంలో 66 స్కూల్ బస్సులు ఉంటే దాంట్లో 60 బస్సులు స్కూల్ ఫిట్నెస్ అయినాయి. ఇంకో 6 బస్సులు ఇతరత అవి సర్వీస్ ఉన్నాయి కాబట్టి అవి కాలేవు. వాటి కూడా మండే వరకు, అవి కూడా నెక్స్ట్ వీక్ వరకు అవి కూడా కంప్లీట్ చేస్తాం.